23వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మన పంచమ వేద నాట్య నిలయం వెబ్సైట్ ఓపెన్ అయింది. అందరూ చూడవలసిందిగా కోరుచున్నాం. www.పంచమవేద నాట్య నిలయం. ఆన్లైన్ క్లాసెస్ మీ తెలుసున్న ఎవరికైనా అబ్రాడ్లో ఉండేటటువంటి వాళ్ళకు కూడా సజెస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి వెబ్సైట్ని. సో అదేవిధంగా ఈరోజు ముగ్గురు మూర్తులు అన్నట్టుగా ముగ్గురు గురువులను సత్కరించుకొని మహదానందాన్ని పొందుతున్నాను ఈరోజు. అదేవిధంగా పిల్లలని ఎంకరేజ్ చేసి ఎప్పుడంటే అప్పుడు ప్రాక్టీసులకి పంపించి నాకు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్ చేయడానికి కారణమైన తల్లిదండ్రులందరికీ గట్టిగా చప్పట్లు కొడదామండి. సో నా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు తీసుకురండి అప్పుడు తీసుకురండి అని మెసేజెస్ పెడితే వెంటనే తీసుకొచ్చి ప్రాక్టీసులకి చాలా దోహదపరిచారు. చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పేరెంట్స్ అందరికీ. అదేవిధంగా ఈ మాస్టర్ గారు మిగతా గురువులందరూ చాలా కాలమైంది. మంజుల గారిది నేను డిప్లొమా చేశాను ఆవిడ దగ్గర. ఎన్నో టెక్నిక్స్ నేర్చుకున్నాను. ఫోక్ డాన్స్ ఆవిడ ద్వారానే నాకు వచ్చింది. నేను 19 రకాల ఫోక్ డాన్సెస్ కొరియోగ్రాఫ్ చేస్తాను ఆవిడ ద్వారానే. ఆవిడ ఫోక్ మాస్టర్ గారు శ్రీనివాస్ మాస్టర్ గారు ఫోక్ యూనివర్సిటీలో చేశారు, తెలుగు యూనివర్సిటీలో ఫోక్ మాస్టర్గా చేశారు. అప్పుడు నేను కూచిపూడి డిప్లొమా చేశాను ఆవిడ దగ్గర. ఆవిడ దగ్గర చేస్తుండటంతో నాకు ఈ జానపద టెక్నిక్స్ అన్నీ తెలిసి నేను జానపద కళాకారి. ఇప్పుడు కనకదుర్గ అంటే ఒక పక్కన ఒక చిన్న గుర్తు ఉంది ఏంటి అంటే జానపదాలు చెప్తారు ఆవిడేనా అంటారు. అలాగా జానపదాలు కూడా నేను పాటలు పాడతాను, అలాగే జానపదాలు కొరియోగ్రఫీ కూడా చేస్తాను. 19 రకాల స్టేట్ డాన్సెస్కి కొరియోగ్రఫీ చేస్తాను. అది ఆ గురువుగారు ఆశీర్వచనం వల్ల చేస్తానని భావిస్తున్నాను. అలాగే పేరెంట్స్ అందరికీ కొట్టండి, నాకు కాదు. నేను ఫస్ట్ అడుగులు నేర్చుకున్నది ప్రసన్నారాణి గారి దగ్గర అయితే, నేను డిప్లొమా చేసింది మంజుల గారి దగ్గర. తర్వాత కూచిపూడి వెళ్ళి కృష్ణా యూనివర్సిటీలో ఎంఏ చేశాను. అలాగే కేశవప్రసాద్ మాస్టర్ గారు కాలం చేశారు. ఆ తర్వాత 4th సెమిస్టర్ ఎలాగా అనుకుంటుంటే వాళ్ళ అబ్బాయి గారు ఆ కోర్స్ కంప్లీట్ చేసి మేము ఉత్తీర్ణులు అయ్యేటట్టుగా దోహదపరిచారు. వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఆ తర్వాత ఈ ట్రైనింగ్ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చే సంస్థ ద్వారా నేను ఒక ట్రైనింగ్ టీటీసీ ట్రైనింగ్ ఒకటి చేశాను, టెక్నికల్ టీచర్ ట్రైనింగ్. అది ఆ ట్రైనింగ్ చేయడం వల్ల పిల్లలకి మెళకువలు ఎలా నేర్పించాలి అనేది అప్పట్లో ఉండేది ఆ కోర్సు, ఇప్పుడు లేదు. అది కూడా నేను చేసి ఉన్నాను. అలాగే ఇంకా ఎన్నో సర్టిఫికేట్స్ అవి చేసి ఉన్నాయి. సో ఇది గురువుల ఆశీర్వచనంగా భావిస్తున్నాను. ధన్యోస్మి. థ్యాంక్ యూ సో మచ్.